ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. విలీనం చేయమంటున్నా. అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఒకవేళ అయ్యా వీళ్ళు మమ్మల్ని మోసం చేసిరు, ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు, మీరు చేసిందే కరెక్ట్ అయ్యా, మీ అంటే నేను నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నా. అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది, మీకు పాప పరిహారం అన్న అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పు చేసినవయ్యా, ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు వెంటనే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తాం. మేము ఇస్తాం కదా, ఇచ్చేటోళ్ళం మేము కదా. లేదు, తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్. అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము, అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు, చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తా ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన 26 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా. ఏ ఒక్క పాయింట్ అన్నా అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవును ఆయన బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి పాలాభిషేకం. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్ వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు. తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని.